హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఈజ్ హారిక. ప్రస్తుతం నేను కొంపల్లిలో ఉన్న శ్రీకర హాస్పిటల్స్కి వచ్చేసాను. ఇక్కడికి రావడానికి మేజర్ రీజన్ ఏంటంటే 11 ఇయర్స్ నుంచి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి అఫోర్డబుల్ హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది. బీయింగ్ ఇట్ ఆర్థో కానీ, స్పైన్ కానీ, న్యూరో కానీ, కార్డియాక్ కానీ, జనరల్ ఫిజిషియన్ ప్రాబ్లమ్స్ కానీ ఏ వాటికైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి ట్రీట్మెంట్కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. మరి ఒకసారి లోపలికి వెళ్ళి డాక్టర్తో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. సో రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ చాలా మందికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. హార్ట్ స్ట్రోక్స్ కానీ, సడన్ కార్డియాక్ అరెస్ట్ కానీ ఇలా చాలా పెరిగిపోతున్నాయి. అసలు ఈ హార్ట్ స్ట్రోక్స్కి రీజన్స్ ఏంటి, అసలు ఏమవుతుంది, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, ఇలాంటి అన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ హరికిరణ్ గారు ఉన్నారు, కార్డియాలజిస్ట్ ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నమస్తే అండి. సో రిగార్డింగ్ దీస్ థింగ్స్ అంటే జనరల్గా అందరికి కూడా ఇదే క్వశ్చన్ వస్తుంది. ఒకటి ఫస్ట్ థింగ్ ఈజ్ ఈ మధ్య ఇలా యంగ్ పేషెంట్స్లో హార్ట్ అటాక్స్ ఎక్కువ అయ్యాయి అనేది ఒక 50% ట్రూ. ఒక 50% డ్యూ టు ఎదర్ సోషల్ మీడియా అవేర్నెస్ అనుకోవచ్చు, లేదా ఈ పబ్లిక్లో ఉన్న స్కేర్. అంటే ఒకసారి ఎప్పుడైతే ఈ కోవిడ్ వచ్చి అందరినీ భయపెట్టి వెళ్ళిందో జనాలంతా ఏమైపోయారు అంటే, ఇంతకుముందు అదే న్యూస్ ఒక పక్కన వీధిలో ఎవరైనా ఒక 35 ఇయర్స్ అతను సడన్గా కుప్పకూలిపోయాడు అంటే ఓకేలే అదేదో అయి ఉంటుంది అని వదిలేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది అంటే, ఎప్పుడైతే ఈ 1-2 ఇయర్స్ కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేవ్స్ చూసిన తర్వాత దాన్ని ఒక సీరియస్గా తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంతకుముందు కూడా దెర్ ఆర్ యంగ్ డెత్స్, యంగ్ ఎంఐస్ అంటారు. అంటే కార్డియాక్లో యాక్చువల్గా 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి హార్ట్ అటాక్స్, ఇంకొకటి సడన్ కార్డియాక్ అరెస్ట్ అని చెప్పేసి. ఈ సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేవి కొంతమందిలో జెనెటికల్ ప్రాబ్లమ్స్, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ముందు తరాల నుంచే వాళ్ళు చిన్న ఏజ్లో ఎవరైనా చనిపోవడము, లేదా కొంతమందికి బిడ్డ పుట్టినప్పుడు అంటే కడుపులో ఉన్నప్పుడు కొన్ని జన్యుపరమైన మార్పులు జరిగితే దానివల్ల కొన్ని డిఫరెంట్ డిసీజెస్ వచ్చి వాళ్ళు ఏం జరుగుతుందో అంతా బాగానే ఉంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇట్స్ నాట్ ఏ హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే హార్ట్కి సంబంధించిన రక్తనాళాల్లో బ్లాక్ వచ్చి ఆ బ్లాక్ వల్ల బ్లడ్ సప్లై ఆగిపోయి చనిపోవడం. అలా కాకుండా సడన్ కార్డియాక్ అరెస్ట్ అనేది హార్ట్కి సంబంధించిన ఎలక్ట్రికల్ యాక్టివిటీలో ఆగిపోవడం అనేది. అంటే గుండె జనరల్గా 60-90 సార్లు నిమిషానికి కొట్టుకోవాలి. అలా కాకుండా సడన్గా 200 సార్లు 300 సార్లు కొట్టుకొని దాన్ని VTVF అంటారు. అంటే వెంట్రుకులర్ టెకికార్డియా, వెంట్రుకులర్ ఫిబ్రిలేషన్ అని చెప్పేసి అన్నిసార్లు కొట్టుకొని సడన్గా ఆగిపోతుంది. సో దీనికి రకరకాల జెనెటిక్ డిసీజెస్ ఉంటాయి. సో వీటి వల్ల ఏమవుతుంది అంటే, ఇంతకుముందు ఉన్న అవేర్నెస్ కంటే ఇప్పుడు కొంచెం ఎక్కువ అవేర్నెస్ వచ్చేసి ఈ సోషల్ మీడియా వలన ఇంతకుముందు ఒక మనిషి చనిపోతే 10 మంది తెలిసేది ఇప్పుడు 10,000 మందికి తెలుస్తుంది. దే ఆర్ గెటింగ్ మోర్ స్కేర్డ్. ద అదర్ పాసిబిలిటీ ఈస్, ఒకసారి ఎప్పుడైతే వైరస్ ఇన్ఫెక్షన్, ప్రీవియస్గా ఉండే వైరసెస్లో కూడా ఈ ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది. ఈ కోవిడ్ తర్వాత వచ్చిన వేరియంట్స్ ఏమవుతుంది అంటే బాడీ మొత్తాన్ని ఒక ఇన్ఫ్లమేటరీ స్టేట్, అంటే వాతం అనేది క్రియేట్ చేసేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ రక్తనాళాల్లో వాతం క్రియేట్ అవుతుందో ఆ రక్తనాళాల్లో దే విల్ బికమ్ మోర్ ససెప్టబుల్ టు ఫార్మ్ బ్లడ్ క్లాట్స్. అంటే ఇంతకుముందు ఒక బ్లడ్ కొంచెం స్లోగా వెళ్ళినా కూడా గడ్డగట్టేది కాదు. బట్ ఎప్పుడైతే ఈ వాతం అనేది, ఇన్ఫ్లమేషన్ అనేది ఒక పర్టికులర్ ఏరియాలో ఉంటుందో బ్లడ్ కొంచెం స్లోగా వెళ్ళగానే అదేమవుతుంది అంటే రక్తం గడ్డగట్టేస్తుంది. సో ఆ గడ్డగట్టడం వలన హార్ట్ బ్లడ్ సప్లై ఆగిపోయి మోర్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. జనరలీ ఈ మధ్య కొంచెము 30-40 ఇయర్స్ వాళ్ళలో ఎటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, షుగర్, బీపీ లేకుండా సడన్గా హార్ట్ అటాక్ వస్తే మాత్రం అది చాలా వరకు బికాస్ ఆఫ్ దిస్ వైరస్ ఇన్ఫ్లమేషన్ అనిపిస్తుంది. అది వ్యాక్సిన్స్ వల్ల అని కొంతవరకు అపోహ ఉంది. బట్ వ్యాక్సిన్స్ కంటే ఇట్ ఈస్ మోర్ ఆఫ్ మైల్డ్ ఇన్ఫెక్షన్. అంటే కొంతమంది ఏంటంటే అంతకుముందు మైల్డ్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దాన్ని పట్టించుకుని ఉండరు. ఆ తర్వాత ఎప్పుడో వ్యాక్సిన్ తీసుకుని దీనివల్ల వచ్చింది అనుకుంటారు. ఇన్ఫెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వ్యాక్సినేషన్. అంటే కోవిడ్ ముందు కూడా హార్ట్ స్ట్రోక్స్ వచ్చినాయి, బట్ లైమ్ లైట్కి రాలేదని అంటారు. సో బేసికలీ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ హార్ట్ స్ట్రోక్స్ గురించి మీరు మాట్లాడారు కదా. సో శ్రీకర హాస్పిటల్స్లో మేము విన్న ప్రకారం అయితే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఆన్ టైమ్ ఆ సర్వీస్ ప్రొవైడ్ చేసి, హెల్త్ కేర్ ప్రొవైడ్ చేసి బయటికి తీయడం కానీ, సో ఏ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ మీ దగ్గర ఉన్నాయి, టెక్నాలజీస్ ఏం వాడుతున్నాయి? జనరల్గా ఫస్ట్ హార్ట్కి వచ్చింది హార్ట్ అటాక్ అంటే ఈ కార్డియాక్ అరెస్ట్ అనేది చాలా సెకండ్లలో జరుగుతుంది. అది ఎక్కడైనా ఎంత పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ అయినా కూడా దే కెనాట్ డూ ఎనీథింగ్. హార్ట్ అటాక్ ఏంటి అంటే అట్లీస్ట్ ఒక ఫస్ట్ 1 అవర్, గోల్డెన్ అవర్ అంటారు. అంటే చెస్ట్ పెయిన్ వచ్చిన పేషెంట్ వాళ్ళు అట్లీస్ట్ తొందరగా దాన్ని రికగ్నైజ్ చేసుకొని వాళ్ళు దానికి తగ్గట్టుగా జాగ్రత్త పడి నేను ఒక హాస్పిటల్కి వెళ్ళాలి అనే అవేర్నెస్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ 1 అవర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే హార్ట్కి బ్లడ్ సప్లై ఆగిపోతుందో ఫస్ట్ 20 మినిట్స్లో హార్ట్ మజిల్ అనేది నెక్రోసిస్, అంటే హార్ట్ మజిల్ అనేది చనిపోవడం స్టార్ట్ అవుతుంది, పర్మనెంట్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఫస్ట్ 1 అవర్లో ఎవరైతే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారో వీ డూ కాల్ ఇట్ యాజ్ డోర్ టు బెలూన్ టైం ఆర్ డోర్ టు నీడిల్ టైం. అంటే ఒకసారి పేషెంట్ హాస్పిటల్ డోర్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డోర్ టు నీడిల్, అంటే
మనము ఇంతకుముందు అంటే ఇప్పుడంటే అన్ని దగ్గరలో ఈ క్యాత్ ల్యాబ్ స్టంట్ వేసే మెషిన్స్ వచ్చేసాయి. బట్ ఇంతకుముందు 10 years బ్యాక్ అదంతా లేదు కాబట్టి ఒక ఇంజెక్షన్ ఇచ్చేవారు, రక్తం గడ్డ కరగడానికి హై పవర్ ఇంజెక్షన్, అది థ్రాంబోలైసిస్ అంటారు. సో ఆ డోర్ టు నీడిల్ టైం అనేది జనరల్గా 30 minutes అని చెప్తాం. అంటే 30 minutes లోపల పేషెంట్ అక్కడికి వచ్చే లోపల ఇమ్మీడియట్గా దాన్ని డయాగ్నోస్ చేసి ఇది చెస్ట్ పెయిన్ హార్ట్ది అని డయాగ్నోస్ చేసి దానికి ఈసీజీ తీసి ఆ ఈసీజీలో ఒకవేళ హార్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అయితే ఇమ్మీడియట్గా ఆ థ్రాంబోలైసిస్ అనే ఇంజెక్షన్ ఇవ్వడం, అది 30 minutes లోపల జరగాలి. అండ్ ఇప్పుడు లేటెస్ట్గా అందరి దగ్గర ఈ క్యాత్ ల్యాబ్ అనేది హార్ట్కి స్టంట్ వేసే మెషిన్స్ వచ్చేసాయి కాబట్టి డోర్ టు బెలూన్ టైం అంటారు. అంటే ఒకసారి డోర్ దగ్గర పేషెంట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇమ్మీడియట్గా ఇది హార్ట్ అటాక్ అని డయాగ్నోస్ చేసి అతన్ని క్యాత్ ల్యాబ్ అనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి చేతి నుంచి కానీ కాళ్ళ నుంచి కానీ ఒక పైప్ లాంటిది పంపించి యాంజియోగ్రామ్ అనేది చేసి ఈ యాంజియోగ్రామ్లో బ్లాక్ అనేది తెలుసుకున్న తర్వాత ఒక బెలూన్తో పంపించి ఆ బ్లాక్ని క్లియర్ చేసే టైం. సో ఇదంతా జరిగితేనే ఫైనల్గా పేషెంట్కి సిమ్టమ్స్ అనేది రిలీవ్ అవుతుంది. ఇదంతా జరగడాన్ని less than 90 minutes, అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక పెద్ద ఆర్గనైజేషన్లో ప్రపంచవ్యాప్తంగా డోర్ టు బెలూన్ టైం 90 minutes లోపల ఉంటే ఇట్ ఈస్ ఎ బెస్ట్ సెంటర్ టు గెట్ కార్డియాక్ ఇన్ఫెక్షన్స్ ట్రీటెడ్ అని. సో వీఆర్ డూయింగ్ ఇట్ విత్ ఇన్ less than 90 minutes, అంటే ఇంకా కొన్నిసార్లు ఒక్కొక్కసారి 60 minutes లోపలే చేస్తున్నాము. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైం. వీ హ్యావ్ ఎవ్రీథింగ్, అండ్ పేషెంట్ వచ్చిన టైం నుంచి బెలూన్ టైం లోపల వీఆర్ డూయింగ్ ఇట్ less than 60 minutes ఆల్సో. సో అంటే లైక్ ఇప్పుడు మీరు అన్నారు కదా వితిన్ 60 minutesలోనే ఈ ప్రొసీజర్ అంతా జరగాలి అని. సో దిస్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ. సో ఇందులో బేసిక్గా హౌ ఇస్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ పేషెంట్స్ టు ద కస్టమర్స్ కూడా హౌ ఇస్ ఇట్? సో టీమ్ ఈజ్ లైక్, నేను ఒక డాక్టర్గా నేను ఆ స్టంట్ వేయడం కానీ ఆ బెలూన్స్ పంపించడం చేస్తుంటాను. ఐ హ్యావ్ వన్ మోర్ అసిస్టెంట్, క్యాత్ ల్యాబ్ సిస్టర్ అని, మామూలు రెగ్యులర్ సిస్టర్స్ కాకుండా నర్సెస్ కాకుండా క్యాత్ ల్యాబ్లో అంటే హార్ట్కి సంబంధించిన స్టంట్ వేసే మెషిన్లో ట్రైన్డ్ సిస్టర్స్ ఉంటారు. వాళ్ళు 24/7 అవైలబుల్ ఉంటారు. అండ్ ద అదర్ వన్ ఈజ్ ఆ మెషిన్ని ఆపరేట్ చేసే వాళ్ళు కూడా మోర్ ఇంపార్టెంట్, దే ఆర్ కాల్ క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్. సో ఆ టెక్నీషియన్ కూడా 24 hours అవైలబుల్ ఉండాలి. ఎప్పుడైనా ఈ ముగ్గురు కలిసి ఉంటేనే ఒక స్టంట్ వేయడం అనేది జరుగుతుంది. ఒక సర్జరీ చేయాలంటే ఓన్లీ డాక్టర్ ఉంటే చాలు చేసుకోవచ్చు, వాళ్ళకు కూడా కొంతమంది అసిస్టెంట్స్ కావాలి. బట్ క్యాత్ ల్యాబ్లో స్పెసిఫిక్గా ఈ ట్రైన్డ్ వాళ్ళు ఉండాలి. So any cath lab should be equipped with all these 3 people who are available round the clock 24/7. So Srikara Hospitals particular ikkada maakunna advantage endi ante we all stay together in the nearby, just oka within 1 to 2 kilometers radius lo unnamu. So ఒకసారి పేషెంట్ వచ్చింది అంటే we have WhatsApp group and everything, immediate గా గ్రూప్లో పెట్టేస్తారు. మాకు అలామ్స్ వచ్చేస్తాయి. అలామ్స్ వచ్చేగానే బై ద టైం పేషెంట్కి ఇది హార్ట్ అటాక్ అని ఇక్కడ ఉండి డ్యూటీ డాక్టర్ ఒకవేళ మిడ్ నైట్లో వస్తే, డే టైంలో వస్తే వీఆర్ హియర్, డ్యూటీ డాక్టర్ నైట్ టైంలో ఇది హార్ట్ అటాక్ అండి మీరు దీనికి ప్రిపేర్ అయ్యి ఉండాలని చెప్పే లోపల మేము వీ కమ్ హియర్ అండ్ వీ ప్రిపేర్ ద ల్యాబ్ అండ్ వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఎక్విప్డ్. సో ఆ బెలూన్స్ ఓపెన్ చేయడము చేసేయడం అనేది వితిన్ 60 minutes వీ క్యాన్ డూ, అండ్ దట్ ఈస్ ద లైఫ్ సేవింగ్ ప్రొసీజర్. ఎప్పుడైతే టైం దాటిపోతుంది, ఇంకేదైనా మేజర్ సర్జరీ ఒకవేళ మామూలు సర్జరీ అయితే బ్లీడింగ్ కొంచెం ఎక్కువ అవుతుంది, ఇంకొక ప్యాకెట్ ఎక్కువ బ్లడ్ ఇచ్చుకోవచ్చు. హార్ట్ది అనేది లైఫ్ పోతుంది. సో దట్ ఈస్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్. సో లాస్ట్ 2-3 yearsలో ఇక్కడ వరకు వచ్చిన ఏ ప్రైమరీ కేసు కూడా మనం మ్యాక్సిమం 1.5 hour లోపల మనం చేసేసాం. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ అండి. అంటే హార్ట్కి రిలేటెడ్ ఆ 60 minutes ఎంత ఇంపార్టెంటో మీరు ఇప్పుడు చెప్పారు, అండ్ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ఎనీ హాస్పిటల్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మీరు కార్డియాక్ అరెస్ట్ గురించి మాట్లాడినప్పుడు రీసెంట్గా మనం చూస్తుంది ఏంటంటే యాంగ్జైటీ, స్ట్రెస్, వీటి వల్ల కూడా ఫ్యూచర్లో ఫర్దర్లో హార్ట్కి రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? సో జనరల్గా కార్డియాక్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనేవి 2 రకాలుగా చెప్తుంటాం. మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, నాన్ మాడిఫైబుల్. అంటే నాన్ మాడిఫైబుల్ అంటే ఇంకా మనం దాన్ని మార్చలేనివి. సో జనరల్గా ఏంటి అంటే వంశపారంపర్యంగా వచ్చినవి, లేదా ఒక జనరల్గా ఒక 60 years లోపల వాళ్ళకి ఫిమేల్స్లో కొంచెం ఎక్కువ టెండెన్సీ ఉంటుంది అంటారు. సో అది మనం జెండర్ అనేది చేంజ్ చేయలేము, ఒక ఏజ్ ప్రకారం వచ్చిందని చేంజ్ చేయలేము. అండ్ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్ట్రెస్, ఇలాంటివన్నీ ఏంటి అంటే ఆ నాన్ మాడిఫైబుల్ మనం ఎలాగో మార్చలేము. వాటి కోసం ఇంకా మనం ఎంత ట్రై చేసినా అది మార్చలేము. మాడిఫైబుల్ వాటిని మనం ఎంత ట్రై చేస్తే అంత రిస్క్ తగ్గించవచ్చు. సో ఈ మాడిఫైబుల్లో డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ చాలామంది అంతా చెప్తూ ఉంటారు, షుగర్ కంట్రోల్ పెట్టుకోవాలి, బీపీ కంట్రోల్ పెట్టుకోవాలి అనేది. చాలామంది మర్చిపోయేది ఏంటి అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్లో ఉన్న స్ట్రెస్. సో అందరూ ఏమనుకుంటారంటే సార్ నాకు షుగర్ కంట్రోల్లో ఉంది, ఎప్పుడు చూసినా షుగర్ వాల్యూస్ తినకముందు తిన్న తర్వాత ఫాస్టింగ్ అన్నీ కూడా నార్మల్గానే ఉంటాయి, బీపీ ఎప్పుడు చూసినా నార్మల్గా ఉంటుంది, మరి నాకు ఇప్పుడు కొత్త బ్లాక్స్ ఎందుకు వచ్చాయి అని యాంజియోగ్రామ్ చేసిన తర్వాత ఇలా ఎందుకు వచ్చాయి అంటే, సో దెన్ వీ గో బ్యాక్ టు దేర్ ప్రొఫెషన్, దేర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ అప్పుడు ఏం తెలుస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ దీస్ పీపుల్ ఆర్ అండర్ కాన్స్టెంట్ స్ట్రెస్. వాళ్ళు ఏంటి అంటే చాలా సంవత్సరాలుగా ఆ స్ట్రెస్లో ఉండిపోయి వాళ్ళ స్ట్రెస్లో ఉన్నారనేది కూడా తెలియదు. ఇప్పుడున్న కాంపిటేటివ్ లైఫ్లో అందరూ కూడా ఎవ్రీ బిజినెస్ ఈజ్ లైక్, ఎవ్రీ ప్రొఫెషన్ ఈజ్ లైక్ స్ట్రెస్ఫుల్. సో వాళ్ళు రోజు ఆ స్ట్రెస్కి అలవాటుపోయి వాళ్ళే అనుకుంటారు నాకేం స్ట్రెస్ ఉంది, నేను ఇదే కదా చేస్తున్నాను. సో దే ఆర్ అక్లిమటైజ్ టు దట్ లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్లో బ్యాక్గ్రౌండ్ స్ట్రెస్, ఒక
ఒక్కటే స్ట్రెస్ ఒక రోజు రావడం కంటే ఒక లో లెవెల్ ఆఫ్ స్ట్రెస్ 10 సంవత్సరాలు ఉంటే దట్ విల్ మేక్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్. సో అలాంటి స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే జనాలు బాగా దానికి అలవాటు పడిపోయి మాకేం లేదు అని చెప్పేసి చెకప్స్ కూడా చేయించుకోవట్లేదు. జనరల్గా ఏంటి అంటే రెగ్యులర్ చెకప్స్కి వెళ్తూ ఉంటే అనుకోకుండా అట్లీస్ట్ ఒక లో స్టేజ్లో ఉన్నప్పుడే మనం గుర్తుపట్టగలం. అది ఎప్పుడో మనకి బయటపడినప్పుడు మాత్రమే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆబ్వియస్గా ఆ టైంలో డ్యామేజ్ని ప్రివెంట్ చేసే మెజర్స్ చాలా తక్కువ ఉంటాయి. సో దిస్ బ్యాక్గ్రౌండ్ స్ట్రెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో వన్ మోర్ డౌట్ రిలేటెడ్ టు ఈ హార్ట్ అటాక్స్ కానీ కార్డియాక్ అరెస్ట్ ఏంటంటే లైక్ ఒకసారి వచ్చినాక స్టంట్ వేసినాక మళ్ళీ వస్తుంది, మళ్ళీ రిపీట్ అవుతుంది అని చాలా మంది అంటారు. సో దానికి ఏం చేయాలి అంటే ఏం బెటర్ ఆప్షన్స్ ఉంటాయి? సో జనరలీ ఎప్పుడైనా సరే ఒక హార్ట్ అటాక్ అనేది వచ్చింది అంటే గుండెకి సంబంధించిన రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్ అయిందని. సో ఒకసారి మనిషికి బ్లడ్ క్లాట్ అయింది అంటే లైఫ్లో వాళ్ళకి ఎప్పుడైనా సరే బ్లడ్ మళ్ళీ క్లాట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి అంటే జనరల్గా ఏ పేషెంట్కైనా ఒకసారి స్టంట్ వేసినప్పుడు లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్, ఇకోస్ప్రిన్ అని, క్లోబిడోగ్రల్ అని కొన్ని బ్లడ్ థిన్నర్స్ ఉంటాయి. అవి లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలి. ఫస్ట్ 1 yearలో వెరీ హై డోసెస్ యూజ్ చేయాలి, తర్వాత కొంచెం లో డోసెస్, బట్ స్టిల్ దే షుడ్ బి ఆన్ లైఫ్ లాంగ్ బ్లడ్ థిన్నర్స్. ఎవరైతే ఈ బ్లడ్ థిన్నర్స్ ఆపేయడము లేదా కొలెస్ట్రాల్ మెడిసిన్స్ ఆపేయడం చేస్తారో, లేదా కొంతమంది ఇదంతా జరిగిన తర్వాత కూడా దే డోంట్ రియలైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ క్విటింగ్ స్మోకింగ్, క్విటింగ్ ఆల్కహాల్. సో ఎవరైతే ఆ స్మోకింగ్ ఇంకా కంటిన్యూ చేస్తూ ఉంటారో, ఎవరైతే బీపీ షుగర్ని కంట్రోల్ పెట్టుకోరో వాళ్ళల్లో దెర్ ఈస్ డెఫినెట్లీ ఏ ఛాన్స్ ఆఫ్ రీస్టీనోసిస్, అంటే మళ్ళీ బ్లాక్స్ ఏదర్ స్టంట్ వేసిన చోట్ల రావచ్చు లేదా వేరే దగ్గర ఈ రోజు చేసినప్పుడు యాంజియోగ్రామ్ నార్మల్ ఉంది, మళ్ళీ 5 years తర్వాత ఆ నార్మల్ ఉన్న ప్లేస్లో కూడా బ్లాక్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో బ్లడ్ థిన్నర్స్ రెగ్యులర్గా వాడాలి, కొలెస్ట్రాల్ మెడికేషన్స్ రెగ్యులర్గా వాడాలి, స్మోకింగ్ ఆల్కహాల్ లాంటివి కంట్రోల్ చేసుకోవాలి, బీపీ షుగర్ని కంట్రోల్ పెట్టుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ రీబ్లాక్స్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో ఆ టెండెన్సీ ఏదైతే ఉందో అంటే అది ఫస్ట్ అర్థం చేసుకోవాలి, దట్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కేర్ తీసుకోవడం మంచిది అంటారు. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు యు డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా, హార్ట్కి సంబంధించి మనం ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది. సో గోల్డెన్ అవర్ సార్ చెప్పినట్టు గోల్డెన్ అవర్లో మనం హాస్పిటల్స్కి అప్రోచ్ అయితే ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ దొరుకుతుంది. సో మీకు కూడా హార్ట్కి సంబంధించి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు శ్రీకర హాస్పిటల్స్. దాట్ వాజ్ ఎనీథింగ్. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ నరేష్ గారు ఉన్నారు, జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి, థ్యాంక్ యూ. సో జనరల్గా ఈ మధ్య యంగ్ వాళ్ళకు కూడా చాలా కామన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే లైక్ షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, లేకపోతే కొలెస్ట్రాల్. సో మేజర్గా రూట్ కాజెస్ ఏంటి? ఒకప్పుడు అంటే షుగర్ అనేది 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి వచ్చేది అనేటువంటి ఒక ఇది ఉండేది. ఇప్పుడు ఏంటంటే 28 ఏళ్ళు, 30 ఏళ్ళు వీళ్ళలో కూడా షుగర్ మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ యంగ్ ఏజ్లో షుగర్ రావడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి స్ట్రెస్, సెడెటరీ లైఫ్ స్టైల్, ఇవే మెయిన్ ముఖ్య కారణంగా మనం అనుకోవచ్చు. సో మేజర్గా ఈ డయాబెటీస్కి రిలేటెడ్ అంటే సింటమ్స్ ఎట్లా ఉంటాయి? ముఖ్యంగా షుగర్ అనేది వచ్చినప్పుడు మనకు ముఖ్యంగా మూత్రం ఎక్కువగా రావడము, బరువు తగ్గడం కూడా చాలా వరకు ఏమనుకుంటారు అంటే ఇట్లా డైట్ ఎక్సర్సైజెస్ కాకుండా రెగ్యులర్గా మన డే టు డే లైఫ్లో బరువు తగ్గుతూ ఉండడము, మూత్రం అధికంగా వెళ్తుండడము, దాహం ఎక్కువగా అవుతూ ఉండడము, ఇలాంటి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉండొచ్చు. దెబ్బలు తగిలిన మానకపోవడము, ఇలాంటివి ముఖ్యంగా మనం చూస్తూ ఉండొచ్చు. ఓకే, అంటే లైక్ ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు చాలా వరకు ఎక్కువ కేసెస్ ఏమవుతున్నాయంటే యంగ్ పీపుల్ ఉన్నా కూడా డిటెక్షన్ లేట్ అవుతుంది. అంటే దానికి మేజర్ రీజన్ ఏంటి? ఇదే అండి, ఇందాక మీకు చెప్పినట్టుగా చాలా మంది ఏమనుకుంటున్నారంటే బరువు తగ్గడం అనే లక్షణం గురించి నేను అడిగినప్పుడు నా పేషెంట్ చాలా వరకు అడుగుతాను, మీరు షుగర్ చాలా వరకు ఎక్కువగా వచ్చిన తర్వాత అడిగిన వాళ్ళలో సార్ నేను ఈ మధ్య డైట్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను, అందువల్ల బరువు తగ్గుతున్నాను అనుకున్నాను సార్, గుర్తించలేకపోయాను. మూత్రం ఎక్కువగా వస్తుందంటే వింటర్ సీజన్ సార్, నీళ్ళు ఎక్కువగా తాగుతున్నాను అందువల్ల వస్తుంది అనుకున్నాను. ఇంకా దాహం ఎక్కువగా అంటే సమ్మరు ఈ మధ్యకాలంలో అట్లా అనుకుంటున్నాను. ఎప్పుడైనా ఈ లక్షణాలు ఏమన్నా ఉన్నప్పుడు ఒకసారి రీచెక్ చేసుకొని ఒక స్పెషాలిటీ డాక్టర్ని కలిసి ఒకసారి చెక్ చేయించుకోవడం అనేది బెటర్. ఓకే, సో మరి ఇప్పుడు ఈ డయాబెటీస్ అంటే చాలా మందికి చాలా కామన్ అయిపోయింది డయాబెటీస్ అయితే, అండ్ చాలా మంది ఎక్కువ అప్రోచ్ అవుతున్నారు అంటే ఈ సర్టన్ లైఫ్ స్టైల్ వాడితే తగ్గిపోతుంది, లేకపోతే అసలు ఏ మందులు లేకుండా కూడా డయాబెటీస్ తగ్గిపోతాయి అని అంటున్నారు. ఇందులో ఎంతవరకు నిజం? డయాబెటీస్ అనేది మళ్ళీ అదేనండి. డయాబెటీస్ అనేది ఏంటంటే ఇప్పుడు మీరు ఏదైనా ఆహారం తిన్నప్పుడు షుగర్స్ అనేవి పెరుగుతాయి. దాన్ని తగ్గించడానికి మీ శరీరం నుంచి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది. కొంతమందికి ఏంటంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా మనం షుగర్ చూస్తుంటాం. వాళ్ళలో ఏంటంటే డిఫెక్టివ్గా అసలు ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది ఉండదు. దీన్ని మనం యూజువల్గా టైప్ 1 డయాబెటీస్ అని అంటూ ఉంటున్నారు. ఈ ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉండకపోవడం వల్ల షుగర్స్ అనేవి డౌన్ అవ్వవు. ఇది ఇలా కాకుండా కొంత పెద్దవాళ్ళలో ఏంటంటే మీ బాడీలో తగినంత మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ కూడా అది ఆ ఇన్సులిన్ అనేది సరిగ్గా పనిచేయకపోవడం వల్ల దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఇందాక చెప్పినట్టు ఒబెసిటీ, ఈ ఉబకాయం అనేది ముఖ్యమైనటువంటి కారణం. ఎప్పుడైనా మీకు పొట్ట ఎక్కువగా ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ మీ శరీరంలో ఉత్పత్తి అయినటువంటి ఇన్సులిన్ని
షుగర్ మీద పని చేయకుండా అడ్డుగా ఉంటుంది. ఓకే. సో దీన్ని మేము ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతున్నప్పటికీ ఎఫెక్టివ్ వర్క్ అనేది ఉండకపోవడం వల్ల ఈ షుగర్ అనేది రావచ్చు. సో అంటే డయాబెటీస్ డిటెక్ట్ కావడానికి మేజర్గా HbA1c రిపోర్ట్ చూస్తారు. అది పక్కా ఫుల్ఫిల్స్గా అదే దాని మీద బేసిస్గా డయాబెటిక్ అని డిక్లేర్ చేయొచ్చు. చాలా మంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తుంది ఏంటంటే డయాబెటిక్ డిటెక్షన్ టూల్లో HbA1cకి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువైంది. చాలా మంది హోమ్ శాంపిల్ కలెక్షన్, ఫుల్ బాడీ చెకప్లలో చాలా మంది HbA1c ఒకటి మాత్రమే చూసి సార్ నాకు 6.5 కన్నా ఎక్కువగా ఉంది, నాకు షుగర్ వచ్చినట్టేనా అని ఎక్కువగా నన్ను కూడా అడుగుతున్నారు. ఏంటంటే HbA1cకి కూడా కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. అసలు HbA1c అంటే ఏంటంటే మీ యొక్క రక్తంలో పర్టికులర్గా RBCs అంటాం, ఎర్ర రక్త కణాల మీద ఉన్నటువంటి షుగర్ ఒక యావరేజ్ రీడింగ్ ఇస్తుంది ఒక 120 డేస్కి. ఎర్ర రక్త కణాల లైఫ్ స్పాన్ 120 డేస్ అనుకుంటే కనుక మీ శరీరంలో 120 డేస్లో షుగర్ ఎలా ఉందనేది దానిలో తెలుస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ చిన్న పిల్లోడు ఒక యూనిట్ టెస్ట్ అసైన్మెంట్ ఒక 1 year పాటు రాసిన వాటికి యావరేజ్ తీసినట్టుగా దీనికి ఒక యావరేజ్ మేము తీసి ఒక పారామీటర్ ఇస్తాం. ఒక 5.5 ఉంటే నాన్ షుగర్ అని, 5.5 to 6 ఉంటే మీకు షుగర్ వచ్చే అవకాశం ఉంది సుమా అని, 6.5 ఉంటే ఒక షుగర్ వచ్చినట్టుగా అని. దీంట్లో చేంజెస్ ఉంటాయి. అయితే దీంట్లో కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అసలు మీకు రక్తం అనేది తక్కువగా ఉంది. ఇండియన్ ఉమెన్లో ముఖ్యంగా రక్తహీనత అనేది చాలా కామన్. వాళ్ళ హిమోగ్లోబిన్ 10, 9 ఇలా ఉన్న వాళ్ళలో మన HbA1c రిలవెన్స్గా తీసుకోలేదు. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో కూడా ఏంటి శరీరంలో నీరు అనేది ఎక్కువగా చేరుతుంది, వాళ్ళలో కూడా డైల్యూట్ అయి ఉంటుంది, హిమోగ్లోబిన్ కొంచెం తగ్గి ఉంటుంది. ఇలాంటి కండిషన్లో తీసుకోలేదు. ఇంకొకటి పాలిసైథేమియా లాంటి కండిషన్స్, అంటే హిమోగ్లోబిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఉండవలసిన దానికంటే యావరేజ్ కంటే కూడా, అలాంటి కండిషన్లు కూడా HbA1c తీసుకోలేదు. అలా కొన్ని లివర్ సిరోసిస్, కిడ్నీ ఫెయిల్యూర్ ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అలాంటి వాటిల్లో షుగర్ ఎలా చూసుకోవాలంటే ప్రాపర్గా ఫాస్టింగ్. చాలామంది ఫాస్టింగ్ అంటే కూడా రాత్రి 11 o'clock తిని పొద్దున్న 5ంటికి శాంపిల్ ఇవ్వడం, లేదంటే 8 o'clock తిని పొద్దున్న 10ంటికి శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ప్రాపర్ ఫాస్టింగ్ అంటే అట్లీస్ట్ ఒక 8 to 10 hours ఫాస్టింగ్లో ఉండి ఎర్లీ మార్నింగ్ ఇచ్చే శాంపిల్ని విల్ కన్సిడర్ యాజ్ ఫాస్టింగ్. ఓకే. ఆ తర్వాత తిన్న తర్వాత ఒక 2 గంటలకి ఇంకొక షుగర్ రీడింగ్ ఇచ్చి ఈ యొక్క ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ మరియు మీ యొక్క లక్షణాలని మరియు HbA1c ఇవన్నీ ఓవరాల్గా తీసుకొని మేము షుగర్ని డిటెక్ట్ చేయడం జరుగుతుంది తప్ప కేవలం HbA1c ఒక పారామీటర్ని బట్టి షుగర్ ఉందని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో మరి ఇప్పుడు డయాబెటిక్ రివర్సల్ అని వింటున్నాం, అంటే చాలా యాప్స్ కూడా చూస్తున్నాము. అది నిజమేనా ఏంటి అసలు కూడా అర్థం కావట్లేదు. ఓకే, ఇందాక చెప్పినట్టుగానే డయాబెటీస్ అనేది 2 రకాలుగా రావచ్చు. అసలు మీ శరీరంలో ఇన్సులిన్ అనేది ఉత్పత్తి కాకపోవడం వల్ల, ఉత్పత్తి అయినప్పటికీ కూడా అది ప్రాపర్గా పనిచేయకపోవడం వల్ల. ఇందాక మీరు చెప్పినట్టుగా ఈ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయిన తర్వాత కూడా షుగర్స్ని మీద పనిచేయకుండా మధ్యలో కొలెస్ట్రాల్ అనేది అడ్డుగా ఉండొచ్చు. ఈ కొలెస్ట్రాల్ అనేది తగ్గించుకోవడం వల్ల ఈ ఇన్సులిన్ యొక్క వర్కింగ్ ఎఫికసీని మనం పెంచవచ్చు, ఇది పనిచేసే యొక్క సామర్థ్యాన్ని మనం పెంచవచ్చు. దీన్నే డయాబెటిక్ రివర్సల్ అంటాం. సో మీకు వన్స్ వెయిట్ లాస్ అయినా కొంచెం ప్రాపర్ డైట్ ఇవి తీసుకొని చేయడం వల్ల, ఈ కొలెస్ట్రాల్ తగ్గించడం వల్ల, మీ యొక్క బరువు తగ్గడం వల్ల మీ ఉన్న ఇన్సులిన్ అనేది ఎఫెక్టివ్గా వర్క్ చేయించడమే డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఏవైనా కూడా లైక్ చాలా ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి డయాబెటీస్ కి కూడా, అంటే కాజెస్ కూడా. సో అట్లే రీసెంట్ గా ఇప్పుడు హైపర్ టెన్షన్ కూడా, అంటే యంగ్ ఏజ్ వాళ్ళకి కూడా హైపర్ టెన్షన్, స్ట్రెస్, యాంగ్జైటీ అంటున్నారు. సో ఇదేంటి? డయాబెటీస్ కి చాలా వరకు డయాబెటీస్ వచ్చిన చాలా మందిలో కూడా హైపర్ టెన్షన్ అనేది కలిపి రావడం అనేది చాలా వరకు జరుగుతుంది. డయాబెటీస్ కి ఉన్న హైపర్ టెన్షన్ కి సంబంధం ఉంది. అండ్ మోర్ ఓవర్ చాలా వరకు నేను చూస్తుంది ఏంటంటే బీపీ అనేది చూసుకొని ప్రాపర్గా చెక్ చేయకుండా వచ్చే నాకు బీపీ వచ్చింది డాక్టర్ ఒకటి. ఫస్ట్ సపోజ్ ఇప్పుడు ఈ రోజుల్లో ఇంట్లో అందరూ షుగర్ బీపీలు మానిటర్ చేసుకోవడం అనేది ఎక్కువగా అయిపోయింది. సో బీపీ మిషన్ వాళ్ళు చెక్ చేసుకొని సార్ నాకు 150 ఉంది, 160 ఉంది, సో నేను వెళ్ళి బీపీ ట్యాబ్లెట్లు వాడుతున్నానని చెప్తున్నారు. ఒక రీడింగ్ బ్లడ్ ప్రెషర్ చూసి బీపీ ఉందని మనం డిక్లేర్ చేయడానికి లేదు. సో బీపీని చూడడానికి కూడా ఒక ప్రాపర్ పద్ధతిగా ఉండాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు బీపీ చెక్ చేసుకునే ముందు బ్లాడర్ ఎంటీ చేసుకుని ఉండాలి, టీ కాఫీ లాంటివి తాగి ఉండకూడదు, అప్పుడే నడిచి కానీ పరిగెత్తి కానీ వ్యాయామం కానీ చేసి ఉండకూడదు. ప్రాపర్గా ఒక సుపైన్ పొజిషన్ అంటే పడుకొని ఒక 5 నిమిషాల పాటు కామ్గా ఉన్న తర్వాత మీరు చెక్ చేసిన మెషిన్ కూడా మీ యొక్క హార్ట్ లెవెల్లో ఉండాలి, కింద పైన అట్లా పెట్టకూడదు. సో ప్రాపర్గా హార్ట్ లెవెల్లో ఉన్నట్టయితే కనుక అప్పుడు పర్ఫెక్ట్ రీడింగ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంది. ఈ బీపీ కూడా ఒక అందరు చాలా వరకు 120/80 ఇలా అనుకుంటుంది, అట్లా కదా వాళ్ళ యొక్క వయసును బట్టి వేరీ అవుతూ ఉంటుంది బీపీ అనేది కూడా. అండ్ మోర్ ఓవర్ కట్టి బీపీ కఫ్ కూడా ప్రాపర్గా కఫ్ కట్టి ఉండాలి. సో ఇవన్నీ మల్టిపుల్ పారామీటర్స్ ఉంటాయి. ఒక ప్రాపర్ డాక్టర్తోని ప్రాపర్గా చెక్ చేయించుకొని బీపీ అనేది నిర్ధారించుకోవడం అనేది చాలా అవసరం. సో జనరల్గా ఇప్పుడు చాలా మంది కొలెస్ట్రాల్ కూడా ఉంది కదా, సో కొలెస్ట్రాల్ వల్ల కూడా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి అని కొందరు అంటున్నారు, లేదు కాదని కొందరు అంటున్నారు. అసలు ఏంటి? దీని మీద చాలా స్టడీస్ జరిగాయండి.
ఒక హార్ట్ అటాక్ రావడానికి కేవలం కొలెస్ట్రాల్ ఒకటి మాత్రమే కారణం కాదు. అంటే ఇందాక చెప్పినట్టుగా సెడెటరీ లైఫ్ స్టైల్, ఇర్రెగ్యులర్ టైంలో ఫుడ్ ఇంటేక్, స్లీప్ డిప్రివేషన్, నిద్రలేమి ఉండడము, స్ట్రెస్ ఎక్కువగా ఉండడము, తర్వాత స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ షుగర్, బ్లడ్ ప్రెషర్, ఆ పైన కొలెస్ట్రాల్ కూడా వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ యాడింగ్ ఈ హార్ట్ అటాక్ రావడానికి. అంతేగాని కొలెస్ట్రాల్ ఒక్కటే అని మనం చెప్పడానికి లేదు. కానీ ఒక స్టడీ ఉంది. ఒక స్టడీలో ఏం చెప్తారంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని, ఈ బీపీ, షుగరు, స్మోకింగ్ ఇవన్నీ లేకపోయినా కూడా ఒక కొలెస్ట్రాలే ఎక్కువ ఉన్న వాళ్ళలో హార్ట్ రేట్ అనేది కొంతవరకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని ఒక స్టడీ చెప్తుంది. ఇప్పుడు కొలెస్ట్రాల్ కూడా ఎలా వస్తుందమ్మా ఎక్కువగా? ఒక కండిషన్, ఫ్యామిలీ వంశపారంపర్యంగా కొందరు సన్నగా ఉన్నా కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది, అది వేరే కండిషన్. అలా కాకుండా యూజువల్గా కొలెస్ట్రాల్ ఎప్పుడు మన శరీరంలో డిపాజిట్ అవుతుంది? మనం సూర్యాస్తమైన తర్వాత లేట్ నైట్ తిన్నటువంటి ఫుడ్ అయి ఉండొచ్చు, జంక్ ఫుడ్ అయి ఉండొచ్చు, స్మోకింగ్ వల్ల అయి ఉండొచ్చు, కొంచెం ఆల్కహాల్ వల్ల ఉండొచ్చు. ఇదంతా ఎక్కువగా లేట్ నైట్ సెడెటరీ లైఫ్ స్టైల్ వల్లనే కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అల్టిమేట్గా ఈ రీజన్స్ అన్ని అల్టిమేట్గా విల్ లీడ్ టు హార్ట్ అటాక్స్. సో ఆ విధంగా కొలెస్ట్రాల్కి మరియు హార్ట్ అటాక్ సంబంధం అని మనం చెప్పొచ్చు. అల్టిమేట్లీ ఒక మంచి హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం చాలా ఎసెన్షియల్ అంటారు. ఎస్. సో సెడెటరీ లైఫ్ స్టైల్ కొంచెం దూరంగా ఉండి కొంచెం మన పాత పద్ధతుల విధంగా కొంచెం ఎర్లీగా లేవడము, ఎర్లీగా వర్క్ ఫినిష్ చేసుకొని ఎర్లీగా పడుకోవడము, కొంచెం ఆరోగ్యవంతమైనటువంటి ఆహార పదార్థాలు తింటూ కొంచెం ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉన్నట్లయితే కనుక ఇట్లాంటి షుగర్ కానీ, బీపీ కానీ, డయాబెటీస్ కానీ ఎర్లీ ఏజ్లో రాకుండా మనం కాపాడచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం మాట్లాడినట్టయితే ఈ షుగర్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, కొలెస్ట్రాల్ కానీ ఇన్ని డిపార్ట్మెంట్స్లో శ్రీకర హాస్పిటల్స్ అన్ని కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎలాంటి ట్రీట్మెంట్ కానీ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయండి? సో మా శ్రీకర హాస్పిటల్లో ముఖ్యంగా మేము పేషెంట్ ఓరియంటేషన్ మీద ఎక్కువ ఫోకస్గా ఉంటాం. సో డయాబెటిక్ డిటెక్షన్ మీద అవేర్నెస్ కానీ, ఒకసారి షుగర్ వచ్చిన తర్వాత ఎటువంటి ఆహార పదార్థాలు తినాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, షుగర్ వచ్చిన తర్వాత ఎటువంటి అవయవాలు ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, దానికి పర్టికులర్గా ఇయర్లీ స్క్రీనింగ్ ఏమేమి చేసుకోవాలి, గుండెకి సంబంధించినటువంటి కానీ, కిడ్నీకి సంబంధించి కానీ, నరాలకు సంబంధించి కానీ అన్నీ ఒకే చోట మేము షుగర్కి సంబంధించి ఒక కాంప్రహెన్సివ్ హెల్త్ ప్యాకేజ్ని మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే, ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ అండి. రియలీ అంటే ఇంత టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్ తోటి, ఇన్ని సర్వీసెస్ తోటి, అండ్ యాజ్ మీరు మెన్షన్ చేశారు కదా పేషెంట్ ఓరియంటెడ్ తోటి రన్ చేస్తున్నారు కాబట్టి మేము సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఇట్ వాజ్ నైస్ టాకింగ్ టు యూ అండి. సో చూసారు కదా, ఫస్ట్లీ మీకు జనరల్ ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, బీపీ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఏమున్నా కూడా ఫస్ట్లీ ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవాలి అండ్ మంచి హాస్పిటల్స్కి వెళ్ళి అప్రోచ్ అవ్వడం చాలా బెస్ట్. అండ్ ఇక్కడ శ్రీకర హాస్పిటల్స్లో అయితే మేజర్గా పేషెంట్ ఓరియంటెడ్ ద్వారా అప్రోచ్ తోటి పేషెంట్స్కి ట్రీట్ చేస్తారంట. సో దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ సందీప్ రాజా గారు ఉన్నారు, న్యూరో అండ్ స్పైన్ సర్జన్ ఫ్రమ్ శ్రీకర హాస్పిటల్స్. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఫస్ట్లీ అంటే న్యూరో కానీ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇప్పుడైతే ఏమైనా చూస్తున్నామో చాలా ఎక్కువైపోయినాయి. అండ్ చాలామందికి అసలు ఎట్లా కన్సల్ట్ అవ్వాలి, ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, ఎక్కడ కన్సల్ట్ అవ్వాలి అని చాలా ఆలోచిస్తుంటారు. సో బేసికలీ మేము చూసిన ప్రకారం అయితే శ్రీకర హాస్పిటల్స్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ తోటి మంచి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారంట. సో ఫస్ట్లీ ఈ హాస్పిటల్స్ గురించి, న్యూరో ప్రాబ్లమ్స్ గురించి వివరిస్తారు. నేను డాక్టర్ సందీప్ అండి, న్యూరో అండ్ స్పైన్ సర్జన్. గత 6 ఏళ్లలో శ్రీకర హాస్పిటల్స్తో అసోసియేట్ అయి ఉన్నాను. మా దగ్గర న్యూరో అండ్ స్పైన్ కేర్కి అన్ని విధమైన టెక్నాలజీస్, ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. మా దగ్గర మొత్తం డిపార్ట్మెంట్ ఉన్నది విత్ ఆల్ వెల్ ఎక్విప్మెంట్స్ లైక్ మైక్రోస్కోప్, క్యాత్ ల్యాబ్ అండ్ ఎంఆర్ఐ ఫెసిలిటీ. సో వీటిని వాడుకొని మనము డయాగ్నోసిస్ నుంచి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వరకు అన్నీ మన హాస్పిటల్స్లో అండర్ వన్ రూఫ్ అయిపోతున్నాయి. ఓకే. సో బేసికలీ ఇప్పుడు కరెంట్లీ అంటే ఏ కైండ్ ఆఫ్ న్యూరో ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తున్నాం అంటే లైక్ చాలామంది చెప్తున్నారు హెడేక్స్ కానీ, మైగ్రేన్స్ కానీ. సో ఇవన్నీ ఎలా ఇంటర్ రిలేటెడ్? మైగ్రేన్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. సుమారు 100లో ఒక 40 నుంచి 50% మందికి ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళ జీవితంలో మైగ్రేన్ హెడేక్ రావచ్చు. కాకపోతే కొన్ని రకమైన తలనొప్పులు హెడేక్స్కి మనము డిఫరెంట్గా ఉంటాయి. అవి వచ్చినప్పుడు మాత్రం వెంటనే దగ్గరలోని డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. సడన్ హెడేక్ అంటే వర్స్ట్ హెడేక్, అట్లాంటి తలనొప్పి జీవితంలో ఎప్పుడు రాలేదంటారు పేషెంట్. వర్స్ట్ హెడేక్ ఆఫ్ మై లైఫ్. థండర్ క్లాప్ హెడేక్ అంటే ఏదో తలలో పిడుగు పడినట్టు అంత నొప్పి వస్తుంది. అది ఒక అండర్లైన్ కండిషన్కి సంకేతన, అంటే తలలో బ్లీడింగ్ అవుతానికి ఒక సూచన. అలా వచ్చినప్పుడు వెంటనే డాక్టర్కి సంప్రదించాలి. ఇంకొకటి ఏంటంటే తలనొప్పితో పాటు ఫోటోఫోబియా, అంటే తలనొప్పితో పాటు మనం వెలుతురిని చూస్తే బాగా వామిటింగ్ సెన్సేషన్ అలా వస్తుంది. పొద్దున ఎర్లీ మార్నింగ్ హెడేక్,
పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లేవంగానే విపరీతమైన తలనొప్పి వచ్చి రోజు వెళ్ళేసరికి తగ్గటము, ఇవన్నీ అండర్లైన్ బ్రెయిన్ ట్యూమర్కి రీజన్ రేర్గా అయి ఉండొచ్చు. సో ప్రతి హెడేక్ నార్మల్ హెడేక్ కాదు. కొన్ని హెడేక్స్ సీరియస్గా తీసుకొని దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి వాళ్ళు తగిన పరీక్షలు కనుక చేస్తుంటే ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ ఇలాంటి కొన్ని కండిషన్స్ మనం తొందరగా పికప్ చేస్తే దానికి తగిన ట్రీట్మెంట్ మనం ఇవ్వచ్చండి. ఓకే. అంటే మరి ఏ రకమైన హెడ్ఏక్ అంటే చాలామంది మీరే ఇప్పుడు డిస్టర్బ్ చేశారు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హెడ్ఏక్స్ ఉంటాయని, ఏ పాయింట్ ఆఫ్ టైంలో డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం బెస్ట్? అంటే ఇన్ని డేస్ కంటిన్యూస్గా ఫేస్ అయినప్పుడు అట్లా హెడేక్ మోర్ దెన్ 2 వీక్స్ కంటిన్యూస్గా మనకు ఉన్నప్పుడు, ఆల్రెడీ అంతకుముందు హెడేక్ పేషెంట్కి ఈ క్యారెక్టర్ ఆఫ్ హెడేక్ మారినప్పుడు, అంటే అంతకుముందు ఒక గంట ఉండి తీవ్రత పెరిగినప్పుడు సడన్గా, అండ్ ఈ కొన్ని సూచనలు చెప్పాను కదండి, ఎర్లీ మార్నింగ్ హెడేక్ అంటారు, సివియర్ ఫోటోఫోబియా, వెలుతురులోకి వెళ్ళంగానే బాగా తలనొప్పి వచ్చేస్తాం, అండ్ తలనొప్పి విత్ వామిటింగ్, ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటారు. వామిటింగ్ సెన్సేషన్ కాదండి, వామిటింగ్స్, ఫ్రాంక్ వామిటింగ్స్, ఇవన్నీ వచ్చినప్పుడు, లేకపోతే హెడేక్తో పాటు మనకి చెవిలో చీమ్ కారటం, ఇయర్ డిశ్చార్జ్, అండ్ ఇవన్నీ ఉన్నాయనుకోండి వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అండర్లైన్ ఇష్యూ ఏమైనా ఉండొచ్చు అండి. ఓకే. అంటే లైక్ ఇప్పుడు హెడేక్స్లో చెప్పారు కదా, అసలు మేజర్గా కాజెస్ ఏంటి, అంటే రీజన్ ఏంటి, ఎందుకు ఇన్ని టైప్స్ ఆఫ్ హెడేక్స్ వస్తున్నాయి, అంటే లైఫ్ స్టైల్ పరంగా? అంటే హెడేక్స్కి చాలా కారణాలు ఉంటాయండి. ఇప్పుడు ఏజ్ని బట్టి ఉంటాయి. సైట్ చిన్న టీనేజ్ నుంచి కొంచెం విజన్ మారుతున్నప్పటి నుంచి హెడేక్ రావచ్చు. దాని తర్వాత మోస్ట్ కామన్ మైగ్రేన్ ఆర్ వాస్కులర్ హెడేక్ అండి. అది బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ మూలాన ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో చూస్తుంటాం. పీరియడ్స్ ముందు రావటం కానీ, సమ్ డైట్స్ తీసుకుంటాము, కొన్ని ఫుడ్ ఐటమ్స్ పడకపోవటం కాదని, అండ్ కొన్ని మెడిసిన్స్ ఎస్పెషల్లీ హార్మోన్ మెడిసిన్స్, గైనిక్ ఇష్యూస్ కోసం మనము హార్మోన్స్ అవి వాడుతుంటాం, దాని మూలాన హెడేక్స్ రావటం అవి జరగవచ్చు. అండ్ క్లస్టర్ హెడేక్, టెన్షన్ హెడేక్, చాలా రకాలు ఉంటాయండి. హెడేక్ అనేది పెద్ద సబ్ టాపిక్, దానికి చాలా కారణాలు ఉంటాయి. మోస్ట్ కామన్ హెడేక్స్కి అయితే ఏమి నార్మల్ ట్రీట్మెంట్ మెడిసిన్స్తో తగ్గిపోవచ్చు. కానీ యాజ్ ఏ సర్జికల్, అంటే తలలో ఏమైనా ఇబ్బంది ఉంటాం, ట్యూమర్ కానీ, బ్లీడ్ కానీ, అన్యూరిజం కానీ, ఈ మూడిటి మూలాన హెడేక్స్ వస్తే వాటిని ఈ హెడేక్స్ కింద మనం అనుకోకూడదు. సో వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి ఒక స్కాన్, సిటీ కానీ ఎంఆర్ఐ కానీ తీయగలిగితే మనము వీటిని తొందరగా కనుక్కొని దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. సో ఎర్లీ డయాగ్నోసిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. అవునండి. ఓకే. సో అంటే వెన్ ఇట్ కమ్స్ టు న్యూరో కానీ స్పైన్ కానీ, స్పైన్లో కూడా అంటే లైక్ డైలీ లైఫ్ స్టైల్ వల్ల ఇప్పుడు సయాటికా అని చాలా కామన్గా వింటున్నాము, ఇంకా ఐటీ ఎంప్లాయీస్ ఒకటే పోస్చర్లో కూర్చోవడం వల్ల వస్తుంది అని కొందరు అంటున్నారు. ఇట్లా చాలా అపోహలు ఉన్నాయి. అసలు స్పైన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి? స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అండి వయసుతో పాటు పెరుగుతాయి. మన యాక్టివిటీని బట్టి అండ్ మన హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ని బట్టి ఉంటాయి. ఈ కామన్గా ఈ మధ్య ఐటీ ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే మన యాక్టివిటీ లేక ఎక్కువసేపు అదే పొజిషన్లో ఉండి, అండ్ సడన్గా ఈ మధ్య కొంతమంది జిమ్స్కి సడన్గా వెయిట్ ఎక్కువైపోయి సడన్గా జిమ్స్కి వెళ్ళి బాడీ ప్రిపేర్ చేసుకోకుండా అన్ట్రైన్డ్ వాళ్ళ కింద జిమ్ సడన్గా వెయిట్లు లిఫ్ట్ చేస్తాం వలన నడుము మధ్యలో డిస్క్ అనేది ఉంటుందండి. అది కనుక జారి నరాన్ని ఒత్తితే ఆ నొప్పిని మనం సయాటికా అంటాం. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ విత్ రెస్ట్, మెడికల్ మేనేజ్మెంట్ అండ్ ప్రాపర్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ రెజిమెన్ మనకి ఇది తగ్గిపోతుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనకి దీనికి ఆపరేషన్ చేసి ఆ డిస్క్ అనేది తీయాల్సి వస్తుంది. ఓకే. సో ఆ సందర్భాలు ఏంటంటే కాల్లో బలం తగ్గిపోవటం, నడుము నొప్పితో పాటు కాలు నొప్పి వచ్చి కాల్లో బలం తగ్గిపోవటం, యూరిన్ మూత్రమైన ఆగిపోవటం, అండ్ సివియర్ బ్యాక్ పెయిన్ విత్ మన మందులు వాడిన ఒక 2-3 నెలలు వాళ్ళ యాక్టివిటీ కానీ వాళ్ళ జాబ్తో కానీ మనకి ఇంటర్ఫిరెన్స్ వస్తున్నప్పుడు, అంటే ఫెయిల్యూర్ ఆఫ్ మెడికల్ మేనేజ్మెంట్, ఇవన్నీ చేసినప్పుడు మనం ఆపరేషన్ చేసి ఆ డిస్క్ అనేది దాన్ని తీయగలిగితే మనము ఆ నరం పైన ఒత్తిడి తగ్గించి పేషెంట్కి రిలీఫ్ ఇవ్వచ్చు. సో ఇది చేస్తానికి మనకి చాలా విధానాలు ఉన్నాయండి. స్పైన్ సర్జరీ, డిస్క్ తీస్తానికి, అందులో లేటెస్ట్గా మనకు వచ్చిందేమో మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ ఆర్ ఎండోస్కోపిక్ సర్జరీ. ఇదివరకు మనము పూర్తిగా కోత ఉండి ఆ డిస్క్ తీసేవాళ్ళం, సో నరాన్ని ఫ్రీ చేసేవాళ్ళం. అదే పద్ధతి మనం ఇప్పుడు చిన్న కెమెరా పెట్టి టీవీలో చూస్తుండగా ఆ డిస్క్ ఒకటి తీసేయచ్చు. దీని అడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ పేషెంట్కి చిన్న ఇన్సిషన్ ఇస్తాం, సో దాంతో నొప్పి తగ్గుతుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, అండ్ పేషెంట్ రికవరీ ఎర్లీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో పొద్దున్న చేసి మనం సాయంత్రం కూడా డిశ్చార్జ్ చేయవచ్చు. అండ్ అన్నిటికన్నా ముఖ్యం ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ తక్కువ, ఎందుకంటే ఇన్సిషన్ సైజ్ తక్కువ ఉంటుంది,
అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనం పెద్ద ఇన్సిషన్లో ఏది చేయగలుగుతాం అదే చిన్న ఇన్సిషన్లో చేస్తున్నాము. ఫాస్టర్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, పెయిన్ తక్కువ ఉంటుంది. అండ్ బై ఛాన్స్ ఏమన్నా ఇది ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ ఇంకోసారి కూడా మనం ఇందులోనే చేసుకోవచ్చు. అంటే ఇంకోసారి చేసినప్పుడు ఎలాంటి ఫర్దర్ కాంప్లికేషన్స్ రిలేటెడ్ ఏమన్నా? ఇంకోసారి మనం జాగ్రత్తగా ఎనీ రీడూ సర్జరీకి కొంత రిస్క్ ఉంటుందండి. కాకపోతే జాగ్రత్తగా మళ్ళీ ఇమేజింగ్ ఎంఆర్ఐ తీసుకొని మనము ఇదే పద్ధతిలో వెళ్ళాలా లేకపోతే ఓపెన్ సర్జరీకి వెళ్ళాలా అనేది మనం ఆలోచించుకోవచ్చు. ఓకే, అంటే సో శ్రీకర హాస్పిటల్స్లో మళ్ళీ ఇంత టెక్నాలజీ బేస్డ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్స్ చేస్తున్నారు. సో అంటే వాట్ ఆర్ ద టెక్నాలజీస్ ఇన్వాల్వ్డ్ ఇక్కడ ప్రస్తుతం? సో కమింగ్ టు స్పైన్ సర్జరీ అండి, మన దగ్గర అడ్వాన్స్డ్ ఓటీ ఉంది విత్ ఇమేజింగ్ ఫెసిలిటీ. అంటే ఎక్స్రే చూస్తుండగా మనము సర్జరీ చేస్తాం. సో కొన్నిసార్లు ఫిక్సేషన్ అని చేస్తామండి, స్క్రూస్ రాడ్స్ వేసి బిగించి ఆ డిస్క్ తీసిన తర్వాత స్పైన్లో ఇన్స్టెబిలిటీ అంటే ఒక ఎముక ఇంకో ఎముక పైన జరిగింది అనుకోండి, దాన్ని ఫిక్స్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా మనం మినిమల్ ఇన్వేజివ్గానే చేస్తున్నాం. ఒకప్పుడు మొత్తం కోత కట్ చేసి మజిల్స్ అన్ని పక్కకు సపరేట్ చేసి రాడ్లు వేసి స్క్రూస్ దిగించే వాళ్ళం. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ స్కిన్ నుంచే మనం పెద్ద రాడ్లు అయ్యి లోపలికి పంపించేయగలం అండి. ఆ టెక్నిక్స్ అన్నీ మన శ్రీకర హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, సో స్పైన్ న్యూరో ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడినప్పుడు ఈ మధ్య బాగా వినిపిస్తుంది ఏంటంటే సెరిబ్రల్ అన్యూరిజం. అసలు ఏంటది, ఎందుకు వస్తుంది? ఈ సెరిబ్రల్ అన్యూరిజం అనగా మన బ్రెయిన్ రక్తనాళాలు మన మెదడులో అన్యూరిజం అంటే ఒక బెలూనింగ్ అండి, అవుట్ పోచింగ్. అది ఒక ఏరియా ఆఫ్ బ్లడ్ వెజల్ వీక్ అయిపోతాం వలన అది బెలూన్ లాగా ఫామ్ అయ్యి సడన్గా రప్చర్ అయిపోతుంది అండి. ఇందాక మనం తలనొప్పుల గురించి మాట్లాడినప్పుడు ఇదే థండర్ క్లాప్ హెడేక్ అంటారు. సడన్ సివియర్ హెడేక్, వర్స్ట్ హెడేక్ ఆఫ్ దేర్ లైఫ్ అంటారు. అంత తలనొప్పి పేషెంట్కి జీవితంలో ఎప్పుడు వచ్చి ఉండదు. సో ఇది ఒక మెడికల్ ఎమర్జెన్సీ అండి. యూజువల్గా ఈ జబ్బుకి మార్టాలిటీ అంటే ప్రాణాలు కోల్పోయే తత్వం ఉంటుంది. 100లో 60 నుంచి 70% మందికి ప్రాణాపాయం ఉంటుంది. సో ఇలాంటి తలనొప్పి వచ్చినప్పుడు వెంటనే హాస్పిటల్కి వచ్చి ఫస్ట్ ఇనీషియల్ సిటీ స్కాన్ చేయించుకొని అందులో ఏమన్నా ఫాల్ట్ ఉందంటే తర్వాత యాంజియోగ్రామ్ అనేది చేయాల్సి వస్తుందండి. యాంజియోగ్రామ్ చేసే విధానాలు సిటీ యాంజియోగ్రామ్ ఉంటుంది, మనకి ఇంకోటి డిఎస్ఏ అంటారు, డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్. అది మనం క్యాత్ ల్యాబ్లో తీసుకెళ్ళి పేషెంట్కి హార్ట్లో మనం యాంజియోగ్రామ్ చేసినట్టు బ్రెయిన్ కూడా యాంజియోగ్రామ్ చేస్తాం. దానిలో మనకి బ్లడ్ వెజల్స్లో ఈ అన్యూరిజమ్స్ అసలు ఉందా లేదా, ఉంటే ఎన్ని ఉన్నాయి, అండ్ ఫర్దర్ మనం అన్యూరిజమ్స్కి 2 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. ఒకటి యాంజియోగ్రామ్ ద్వారానే హార్ట్లో స్టెంట్ వేసినట్టు అన్యూరిజంకి కాయిలింగ్ అనే పద్ధతి ఒకటి ఉంటుందండి. అండ్ ఇంకొకటి కొన్ని అన్యూరిజమ్స్కి మనం ఓపెన్ సర్జరీ చేసి, ఎందుకంటే అన్యూరిజమ్స్తో పాటు కొంత బ్లీడింగ్ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అన్యూరిజం లొకేషన్ బట్టి ఆ బ్లీడ్ని బట్టి కొన్నిసార్లు సర్జరీ బెటర్ అని చెప్తాం, కొన్నిసార్లు అన్యూరిజం కాయిలింగ్ అంటే ఎండోవాస్కులర్ విధానంగా చేస్తాం. ఈ 2 పద్ధతులు మన శ్రీకర హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి. మాకు అడ్వాన్స్ క్యాత్ ల్యాబ్ ఉన్నది అండ్ అడ్వాన్స్డ్ ఆపరేటింగ్ మైక్రోస్కోప్ ఉన్నది. ఈ 2 విధాల ద్వారా మనం అన్యూరిజం అనే ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయవచ్చు. కాకపోతే అన్నిటికన్నా ముఖ్యం పేషెంట్ ఈ సిమ్టమ్స్ రాగానే త్వరగా వస్తే మనము చేయొచ్చు. ఎందుకంటే 3వ రోజు దాటిన తర్వాత ఈ అన్యూరిజం అనే జబ్బుకి అంత రిజల్ట్స్ బాగో, వాసోస్పాజమ్ అంటారు, మెదడులో రక్తనాళాలన్నీ ష్రింక్ అయిపోతాయి. ఓకే, సో ఈ అన్యూరిజం ఎంత కామన్గా ఎఫెక్ట్ అవుతుందంటే వితిన్ 3 డేస్లో ట్రీట్మెంట్ చేయకపోతే ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయంటే అవేర్నెస్ ఎంత ఇంపార్టెంట్ అసలు? అంటే కొంత అవేర్నెస్ తక్కువ అండి దీని గురించి. ఎందుకంటే నార్మల్గా బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్ అంత అవేర్నెస్ అన్యూరిజమ్స్ గురించి లేదు, ఎందుకంటే అంత కామన్ కాదు. బట్ ఈ మధ్య చూస్తున్నాం 100లో సుమారు 3-4కి అన్యూరిజమ్స్ ఉంటాయి. చాలామందికి రప్చర్ అవ్వవు, జీవితకాలంలో అలా ఉండిపోతాయి. కానీ కొన్నిసార్లు అవి రప్చర్ అయినప్పుడు కెటాస్ట్రోఫిక్ అంటారు, అది ప్రాణాపాయం నుంచి నార్మల్, ఇది చాలా వైడ్ స్పెక్ట్రమ్ ఉంటుంది అంటే అన్యూరిజం అనే జబ్బుకి. సో పేషెంట్కి అవగాహన, మెయిన్ సిమ్టమ్ ఐడెంటిఫై చేసి త్వరలో దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి, ఎందుకంటే చిన్న హాస్పిటల్స్లో ఇలాంటి మేనేజ్ అవ్వలేవు, ఫస్ట్ డయాగ్నోస్ చేసుకొని ప్రైమరీ హాస్పిటల్లో, తర్వాత దగ్గరలో ఉన్న హయ్యర్ సెంటర్ కనుక వెళ్ళగలిగితే అప్పుడు మనం అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ చేస్తే అవుట్కమ్ అనేది బెటర్ ఉంటుందండి. సో అంటే లైక్ మేజర్గా స్పైన్లో న్యూరో ఫస్ట్ మాట్లాడే థింగ్ ఏంటంటే గోల్డెన్ హవర్. అంటే మన ఇంజురీస్ అయినప్పుడు గోల్డెన్ హవర్లోనే రావాలి అంటారు. అసలు ఈ గోల్డెన్ హవర్ అంటే ఏంటి, ఎలా అప్రోచ్ అవ్వాలి? ఈ గోల్డెన్ అవర్ అనేది అండి హెడ్ ఇంజురీస్, ఎనీ యాక్సిడెంట్, పాలిట్రామాలో ఫస్ట్ 1 అవర్ ఆఫ్టర్ ద ఇన్సిడెంట్ అనే దాన్ని మనం గోల్డెన్ అవర్ అంటాం. సో ఈ 1 అవర్లో
మనం చేయగలిగే ట్రీట్మెంట్ నెక్స్ట్ 2-3 అవర్స్లో చేయలేము. ఎందుకంటే ఈ 1 అవర్లో మనం ఈ ట్రీట్మెంట్ ఒకవేళ ఇవ్వకపోతే అవుట్కమ్ అనేది అంత బ్యాడ్ ఉంటుందండి. ఎస్పెషల్లీ పేషెంట్కి బీపీ మెయింటైన్ అవ్వద్దు, పాలిట్రామా కేసెస్లో బ్లీడింగ్ అయిపోతుంటుంది, ఎయిర్వే అంటారు, నోట్లో బ్లడ్ క్లాట్స్ అయి ఉండంగా పేషెంట్ ఊపిరి తీసుకోవటానికి ఇబ్బంది అవుతుంది. అండ్ ఆ పేషెంట్ యూజువల్గా కోమాలో ఒకవేళ వచ్చారనుకోండి, వెంటనే వితిన్ 1 అవర్ కనుక హాస్పిటల్కి రాగలిగితే పేషెంట్ని చూసి ఎయిర్వే చూసుకొని నోట్లో ఇంట్యూబేట్ చేస్తామండి. ఒక ట్యూబ్ వేసి వెంటిలేటర్ కనెక్ట్ చేసి తర్వాత స్కాన్స్, ఆయన బీపీ కనుక స్టెబిలైజ్ అయితే పేషెంట్కి స్కాన్స్కి పంపుతాం. హెడ్ టు టో మొత్తం స్కాన్స్ చేసేస్తాం, బ్రెయిన్, చెస్ట్, అబ్డామిన్. అండ్ ఈ లోపల కాళ్ళకి చేతులకి కానీ లాంగ్ బోన్స్కి ఏమైనా ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేదా చూసుకుంటాం. సో ఈ అసెస్మెంట్లో భాగంగా మనకి ఏమన్నా ఆన్గోయింగ్ బ్లీడింగ్ కానీ ఇంజురీ కానీ దొరికితే దాన్ని ట్యాకిల్ చేయాల్సి వస్తుంది. సో ఎస్పెషల్లీ బ్రెయిన్లో అండి, తలలో కనుక బ్లీడింగ్ అయిందంటే ఈ టైం ఒక్కొక్క నిమిషం డిలే అవటం వలన మనకి అవుట్కమ్ అంతా బ్యాడ్ అవుతుంది. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ పేషెంట్ బీపీ కనుక మెయింటైన్ అయ్యి బ్లీడింగ్ కనుక ఆన్గోయింగ్ యాక్టివ్గా ఉందంటే మనం వెంటనే సర్జరీకి తీసుకువెళ్ళి ఆ బ్లడ్ క్లాట్ కనుక ఎవాక్యుయేట్ చేయగలిగితే పేషెంట్ అవుట్కమ్ బాగుంటుంది. సో యూజువల్గా హెడ్ ఇంజరీస్లో ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా, సబ్డ్యూరల్ హెమటోమా అండ్ కంటూజన్ అని 3 రకాలు ఉంటాయండి. మేజర్ దీనికి ఆపరేషన్ పడే ఇంజురీస్. వీటిల్లో ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా అనే దానికి మనం ఎంత తొందరగా సర్జరీ చేస్తే అవుట్కమ్ అంత బాగుంటుంది. పేషెంట్ ఈ సర్జరీ తర్వాత నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. చాలాసార్లు పేషెంట్ మనకి డిలేడ్ ప్రజెంటేషన్ మూలానే ట్రీటబుల్ కాజ్, వన్ ఆఫ్ ద ప్రివెంటబుల్ కాజెస్ ఆఫ్ డెత్ అండ్ డిసేబిలిటీ ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా. ఎందుకంటే ఆ బ్లీడింగ్ మెదడులో ఒక పొర ఉంటుంది అండ్ ఎముకకి మధ్యలో ఉంటుంది. సో దాదాపు మెదడు బాగానే ఉంటుంది. కేవలం బ్లడ్ క్లాట్ కనుక తీయగలిగితే పేషెంట్ మరుసటి రోజు ఆ నెక్స్ట్ డేనో నార్మల్ అయిపోతారు. 3-4 డేస్లో డిశ్చార్జ్ చేసి నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరు. మిగతా ఇంజరీస్ ఉంటాయండి, సబ్డ్యూరల్ హెమటోమా అండ్ కంటూజన్స్. వీటిల్లో బ్రెయిన్ మొత్తం ఎంతో కొంత డ్యామేజ్ అయి ఉంటుంది. అంటే బ్లీడింగ్ ఉన్న చోట కాకుండా బ్రెయిన్ అదర్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయి ఉంటుంది. కాకపోతే వీటికి కూడా టైమ్లీ 6 అవర్స్ ఆఫ్టర్ ఎనీ మేజర్ హెడ్ ఇంజరీ కనుక సర్జికల్ ఇండికేషన్ ఉండి మనం సర్జరీ చేయగలిగితే దాని అవుట్కమ్ ఆల్వేస్ బెటర్ ఉంటుందండి. 6 గంటల తర్వాత చేసిన సర్జరీకి అవుట్కమ్ బాగోదు, ఎఫెక్టివ్నెస్ తగ్గుతుంది. సో ఈ ఫస్ట్ గోల్డెన్ అవర్లో మనం ఫస్ట్ పేషెంట్ స్టెబిలైజ్ చేసి ఇంజురీని ఐడెంటిఫై చేసి దాని పరంగా అప్రోప్రియేట్ ట్రీట్మెంట్ ఇవ్వగలిగితే మనం లైఫ్ సేవ్ చేసిన వాళ్ళు అవుతాం. సో మన హాస్పిటల్ శ్రీకార హాస్పిటల్ ఈ కొంపల్లి బ్రాంచ్ హైవేస్కి దగ్గర ఉన్నది కాబట్టి మనం చాలా పేషెంట్స్ని ఇలా సేవ్ చేయగలగటం జరిగింది. పాలిట్రమా, కొంతమందికి ఛాతీల్లో బ్లీడింగ్ అయిపోతుంది, గాలి చేరుతుంది, న్యూమోథొరాక్స్ అంటారు. సో వాళ్ళకి వెంటనే ఎమర్జెన్సీ ఇక్కడ ఇంకా క్లినికల్గా చూసుకొని మనం ఛాతీలో పైప్ వేసి ఆ గాలి తీస్తాం. అలాంటి చాలామందికి చేసామండి. కొంతమందికి బ్లీడింగ్ ఎయిర్వే లేకపోతే ఎమర్జెన్సీలో ట్రేకాస్టమీ అంటారు, గొంతులో చిన్న హోల్ చేసి వాళ్ళకి గాలి అందిస్తాం చేస్తాం. ఇలాంటి చాలా క్రిటికల్ కేసెస్ మనం ఇక్కడ ఈ బ్రాంచ్లో డీల్ చేస్తాం జరిగిందండి. వెరీ గుడ్ టు నో. అంటే ఆ టెక్నాలజీస్, అడ్వాన్స్మెంట్స్ అన్నీ అంత ప్రాపర్గా ఉన్నందుకు ఇలాంటి కేసెస్ అంటే ఎంత కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చినా కూడా ఇక ట్యాక్లింగ్ అని చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ఇప్పుడు మీరు బ్రెయిన్లో బ్లీడింగ్ అన్నారు కదా, సో బ్లడ్ థిన్నర్స్ వాడుతున్న వాళ్ళకి కూడా కామన్ ఇది కనిపిస్తూ ఉంటుంది, అంటే ఇది కామనేనా? బ్లడ్ థిన్నర్స్ అనేది అండి, ఇప్పుడు మనం యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకి, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి అండ్ ఇంకొన్ని కండిషన్స్ అంటారు, డీవీటీ అంటే కాళ్ళలో బ్లడ్ క్లాట్స్, బ్రెయిన్ లోపల వీనస్ థ్రాంబోసిస్ అంటారు. సో వాళ్ళు బ్లడ్ థిన్నర్స్ వాడతారు. కామన్గా వాడే బ్లడ్ థిన్నర్స్ ఆస్ప్రిన్, క్లోపిడోగ్రెల్, టికాగ్రెలార్ అండ్ వేరే వీనస్ థ్రాంబోసిస్కి వార్ఫారిన్ ఇంకా చాలా వచ్చినాయండి. సో ఈ బ్లడ్ థిన్నర్స్ డబల్ ఎడ్జ్డ్ వెపన్, ఆ కండిషన్కి మనకి అవసరం. కానీ మానిటరింగ్ లేకపోయినా లేకపోతే పేషెంట్కి అవగాహన లేకపోయినా దీని మూలాన బ్లీడింగ్ రిస్క్ ఉంటుందని, ఆ బ్లీడింగ్ ఒకవేళ అయిందనుకోండి, ఎస్పెషల్లీ బ్రెయిన్లో, ఎందుకంటే బ్రెయిన్ అనేది లిమిటెడ్ స్పేస్, బ్రెయిన్లో ఎక్స్పాన్షన్కి ఆస్కారం ఉండదు బాడీలో వేరే భాగం లాగా. ఎందుకంటే బ్రెయిన్ టైట్ స్కల్ బాక్స్లో ఉంటుంది మనకి. సో అందులో బ్లీడ్ అయితే ఆ ప్రెషర్ బ్రెయిన్ పైన పడతాను తప్ప ఇంకో మార్గం ఉండదు. సో వీళ్ళు ఎనీ చేంజ్ ఇన్ దేర్ బిహేవియర్, యూజువల్గా క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమాస్ అంటారు. పేషెంట్ ఎప్పుడో నెల క్రితం పడుంటారు, మైనర్ సబ్టల్ చిన్న సిమ్టమ్స్ పేషెంట్ అటెండర్స్ గమనించుకోరు. సో లాస్ట్కి వాళ్ళు కాలు చేయి వీక్నెస్తో కానీ, మాట పడిపోయిందని కానీ, కొంతమంది ఈవెన్ కోమాలో కూడా వస్తారు. సో ఎస్పెషల్లీ పేషెంట్స్ బ్లడ్ థిన్నర్స్ పైన ఉన్నవాళ్ళు చిన్న ట్రామా అంటారు, మామూలుగా ఏం కాదులే, చిన్న గోడ తగలటం,
కుర్చీ నుంచి జారి పడతాం, లేకపోతే మెట్ల నుంచి జారిపడి పేషెంట్ బాగానే ఉంటారు. కాకపోతే కొంచెం చిన్న బ్లీడ్ మొదలయ్యి, ఎందుకంటే బ్లడ్ క్లాట్ అయ్యే తత్వం కొంచెం తక్కువ ఉంటుంది మెకానిజమ్స్. ఎందుకంటే వాళ్ళకు ఉన్న ప్రైమరీ జబ్బుకి అది కరెక్టే, ఎందుకంటే హార్ట్లో స్టెంట్ వేసాము, రక్తం పలచబడతాం చేయించాలి, లేదంటే స్టెంట్ బ్లాక్ అయిపోతుంది. వాళ్ళలో తలలో బ్లీడింగ్ ఏమైనా అయిందనుకోండి, స్లోగా ఎక్కువయ్యి పేషెంట్ డౌన్ అవుతారు. సో బ్లడ్ థిన్నర్స్ పైన ఉన్న వాళ్ళు చిన్న ట్రామా అయినా ఏమన్నా అయినా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వచ్చి అవసరమైతే ఒక స్కాన్ తీసుకుంటే ఆల్వేస్ పేషెంట్ సేఫ్ ఉంటారండి. సో లాస్ట్లీ న్యూరో కానీ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళు ప్రికాషన్స్ కానీ ప్రివెన్షన్స్ కానీ తీసుకోవాలి అనుకుంటే ఏం చెప్తారు? న్యూరో అండ్ స్పైన్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయండి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీ ఎనీ సిమ్టమ్ని నెగ్లెక్ట్ చేయొద్దు, సెల్ఫ్ మెడికేట్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ యూట్యూబ్, నెట్ వచ్చిన తర్వాత దాన్ని జ్యుడిషియల్గా వాడుకోవాలి. అదొక ఆయుధం, అదే ట్రీట్మెంట్ చేయదు దాన్ని. ఎందుకంటే మేము కూడా చూస్తాం, ఒక కండిషన్ నెట్లో కొట్టామంటే అందులో ఫస్ట్ నాన్ మెడికల్ గూగుల్లో ఫస్ట్ వచ్చేవన్నిటికీ అంత ఉండదు, మంచివి కూడా వస్తాయి కానీ లాస్ట్లో ఎక్కడ వస్తాయి. అవి ఏ మంచివో ఏ కాదో అని తెలుసుకుంటానికి డాక్టర్లు, ఎందుకంటే కొన్ని వెబ్సైట్స్ మంచివి ఉంటాయి, ఆ సలహాలు మేమే ఇస్తాం, కొన్ని యూట్యూబ్ వీడియోస్ బాగుంటాయి అవి మేమే చెప్తాం. సో సెల్ఫ్ మెడికేట్ చేయకుండా, సెల్ఫ్ డెసిషన్ తీసుకోకుండా, ఎనీ న్యూ సిమ్టమ్ మీ బాడీలో జస్ట్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. ఏ చిన్న మార్పు వచ్చినా దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయగలిగితే మనం రేపటి రోజు మేజర్ ప్రాబ్లం మిస్ అవ్వచ్చు. ఎస్, సో ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఇలాంటి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి, శ్రీకర హాస్పిటల్స్ లాగా. సో ఎందుకంటే టెక్నాలజీ పరంగా కానీ అవైలబిలిటీ పరంగా కానీ అన్నీ ఉన్నాయి కాబట్టి దే కెన్ డైరెక్ట్లీ కామ్ అని చెప్పొచ్చు. ఇట్ వాజ్ రియలీ నైస్ టాకింగ్ టు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మీకు కూడా హెడ్కి సంబంధించి కానీ హెడ్ ఇంజరీస్ కానీ లేకపోతే మైగ్రేన్ ప్రాబ్లమ్స్, హెడ్ ఏక్స్, ఇట్లా బ్రెయిన్కి బ్లీడింగ్ కానీ బ్లడ్ థిన్నర్స్, వాటి ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా న్యూరోకి కానీ స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉంటే మీరు శ్రీకర హాస్పిటల్స్కి పక్కా అప్రోచ్ అవ్వచ్చు. వీళ్ళ దగ్గర అన్ని ఫెసిలిటీస్ తోటి, అడ్వాన్స్ టెక్నాలజీస్ తోటి హెల్త్ కేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. దాట్ వాజ్ ఎన్టీవీ. థ్యాంక్ యూ.